సంఘము అనేటటువంటిది దేవుని యొక్క అనాది సంకల్పానికి కేంద్రమై ఉంది. దేవుని యొక్క అనాది సంకల్పానికి కేంద్రమై ఉన్నటువంటి సంఘమును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కడతారని దేవుడే అనాదిలో తన యొక్క సంకల్పంలో నిర్ణయించటం జరిగింది. అయితే క్రీస్తు ప్రభు కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పడం జరిగింది. కనుక తండ్రి అయినటువంటి దేవుడు ఏదైతే సంకల్పించారో దాన్ని క్రీస్తు ప్రభు కూడా అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆది సంఘము 12 మందితో ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. ఆది సంఘము 12 మందితోటి ప్రారంభించబడింది. ఆ 12 మందితో కూడినదే క్రీస్తు ప్రభు యొక్క సంఘం, క్రీస్తు సంఘం. కనుక 12 మందిని సిద్ధపరచడానికి ఆయన ఏ విధంగా ఆయన సిద్ధపడ్డారు అనేటటువంటిది మనం చూస్తే లూకా సువార్త 6వ అధ్యాయం లూకా సువార్త 6వ అధ్యాయం ఆది సంఘముగా ఏర్పరచబడబోయేటటువంటి ఆ 12 మందిని సిద్ధపరచడానికి ఒక రాత్రంతా ప్రభువారు ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూస్తాం. ఒక రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారి తన యొక్క శిష్య సమూహం దగ్గరికి వచ్చి, ఆయన యొక్క శిష్యులు వేలాది కొలదిగా ఉన్నారు. వేలాదిగా ఉన్నటువంటి తన శిష్య సమూహంలో నుండి తండ్రి అయినటువంటి దేవుని యొక్క అనుగ్రహం మేరకు 12 మందిని ఎన్నిక చేసినట్లుగా మనం చూస్తాం. ఎంతమందిని అండి? 12 మందిని ఎన్నిక చేసినట్లుగా మనం చూస్తాం. చదువుదాం గ్రంథంలో లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం నుంచి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అను పేరు పెట్టెను. వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అను మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమ, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడైన యోధ, ద్రోహియకు ఇస్కరియోతు యోధ అనువారు. ఈ 12 మందిని ఆది సంఘముగా ప్రభు సిద్ధపరిచి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని వాగ్దానం చేసినటువంటి ఆ సంఘమును ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. వారు భూదిగంతాల వరకు వెళ్ళి ప్రభువుకు సాక్షులై ఉండునట్లు వారిని లోకములోనికి పంపించాడు గనక వారికి అపోస్తులు అని పేరు పెట్టాడు. అపోస్తలోస్ అనేటటువంటి గ్రీకు పదానికి పంపబడినవాడు అని అర్థం.
అపోస్టలోస్ అనేటటువంటి గ్రీకు పదం, దానికి ఇంగ్లీష్ అపోజల్స్, తెలుగులో అపోస్తలులు. అపోస్తలులు అనే పదానికి అర్థం ఏంటి అని అంటే పంపబడిన వారు. దేనికి? క్రీస్తు ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుత్థానాల సారమైనటువంటి దేవుని యొక్క రక్షణ సువార్తను భూదిగంతాల వరకు లోకమంతా ప్రకటించడానికి వారిని పంపడానికి వారిని ఎన్నిక చేసుకున్నాడు కనుక అది అందుచేత వారికి ఏమని పేరు పెట్టారు? అపోస్తలులు అని పేరు పెట్టారు. ఈ రోజున మనం జాగ్రత్తగా చూస్తే వారు చేసినటువంటి బోధ, తండ్రి అయినటువంటి దేవుడి దగ్గర నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకు తెచ్చినటువంటి బోధను అపోస్తలులకు 3.5 సంవత్సరాలు నేర్పించి దానిని అపోస్తలుల బోధగా స్థిరపరిచినట్లు మనం లేఖనాల్లో చూస్తాం. ఏ బోధ? అపోస్తలుల బోధ. ఒక పాపి పాపం నుంచి విమోచింపబడి రక్షింపబడాలి అని అంటే ఆ అపోస్తలుల బోధే మూల కారణం, రక్షణార్థమైనటువంటి దేవుని యొక్క జ్ఞానం. అపోస్తలుల బోధ కాకుండా మరి ఏ బోధ బోధించినప్పటికీ ఒక పాపి పాపము నుంచి విమోచింపబడి రక్షింపబడటానికి, పాప క్షమాపణ పొందటానికి అసలు అవకాశం అనేటటువంటిది లేదండి. మీకు అర్థమవుతుందా అండి? కనుక వారు ఎంతమంది అనుకున్నాం? 12 మంది. మరలా ఒకసారి చదువుదాం వారి పేర్లు. వీరెవరనగా ఆయన వారికి పేతురు అను ఆయన ఎవరికి పేతురు అను మారు పేరు పెట్టానో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమ, అల్ఫై కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడైన యోధ, ద్రోహియగు ఇస్కరియోతు యోధ అను వారు. కనుక వీరందరి జీవితాలు ఈనాటి మన క్రైస్తవ జీవితానికి ఎంతో మాదిరి. వీరందరి జీవితాలు ఈనాడు మనం జీవించాల్సినటువంటి క్రైస్తవ జీవితానికి ఎంతో మాదిరి. మీకు అర్థమవుతుందా? అయితే ఈరోజు మనం వీళ్ళందరి జీవితాలు నేర్చుకోవటానికి మనం ప్రయత్నించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. వీళ్ళందరి జీవితాలు నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. వారందరి జీవితాల విధానాలు చూస్తే మన జీవితాల మీద వారి యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు మనం ఆలోచించబోయేటటువంటి ప్రభు యొక్క శిష్యుడు ఎవరు అని అంటే ద్రోహియగు ఇస్కరియోతు యోధ, ఆఖరివాడు. మీకు అర్థమవుతుందా అండి? ఆఖరివాడు. అతని పేరు ముందు ఏం పెట్టాడు? ఈ సువార్త గ్రంథకర్త అయినటువంటి లూకా ఇస్కరియోతు యోధ పేరు ముందు ఏం పెట్టాడు? ద్రోహి. కనుక ఎవరికి ద్రోహం చేశాడు అతను? ద్రోహి అని ఎవరిని అంటారు? అసలు ద్రోహం అంటే ఏంటి? ద్రోహము అని అంటే నమ్మించి మోసం చేయటం. నమ్మించి మోసం చేయటం. ద్రోహి అంటే ఎవరన్నమాట? నమ్మకంగా ఉండి మోసగించిన వారిని మనం ఏమంటాం? ద్రోహులు అంటాం. కనుక ఇతడు ఎవరు? ద్రోహి. మీరు అర్థమవుతుందా? ఈ శిష్యులు ఎట్టివారు అని మనం ఆలోచన చేస్తే కిందకు చదువుకుంటూ వెళదామండి. 17వ వచనం నుంచి. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకు తమ రోగములను కొనుటకును యోదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోనను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును
అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. కనుక జనసమూహమంతయు ఆయన చుట్టూ ఆయన ముట్టవలనని యత్నము చేశాను. కాబట్టి ఇది శిష్యులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, శిష్యులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఏం జరుగుతుంది? ప్రభు ఓ పక్క స్వస్థత కలిగిస్తూ ఉన్నారు, అపవిత్రాత్మలను వెళ్ళగొడుతూ ఉన్నారు. అలాగే శిష్యులు కూడా ఈ కార్యక్రమాలకు వారు అధికారం పొందిన వారు, వరమును పొందినటువంటి వారు. ఎవరు? ఈ 12 మంది శిష్యులు కూడా. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి. ఆయన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపాను. మరియు ఆయన, మీరు ప్రయాణము కొరకు చేతికర్రనైనను, జాలినైనను, రొట్టెనైనను, వెండినైనను మరి దేనినైనను తీసుకొని పోవద్దు, 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించరో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి. మిమ్మును ఎవరు చేర్చుకొనునో ఆ పట్టణము నుండి బయలుదేరినప్పుడు, క్షమించండి నేను తప్పు చదివాను, మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పాను. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి. దెయ్యములను వెళ్ళగొట్టే అధికారాన్ని శిష్యులకు ఇచ్చాడు ప్రభు. అలాగే రోగులను స్వస్థపరిచేటటువంటి ఆ దివ్య వరమును కూడా శిష్యులకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీకు అర్థమవుతుందా? శిష్యులకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే ఈ కార్యక్రమాలన్నీ ఎవరు కూడా జరిగిస్తూ ఉన్నారు? ఇస్కరియోతు యోధా కూడా జరిగిస్తూ ఉన్నారు. ద్రోహి ఇస్కరియోతు యోధా అని అనబడినటువంటి ఇస్కరియోతు యోధా కూడా ఈ అధికారమును పొందినవాడై ఉన్నాడు, ఇట్టి వరమును పొందినవాడై ఉన్నాడు. అతడు కూడా ఏం చేస్తున్నాడు? దెయ్యాలను వదలగొడుతున్నాడు, రోగములను స్వస్థపరుస్తున్నాడు, దేవుని యొక్క రాజ్య సంగతులను గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఒక రాత్రంతా ప్రార్థన చేశారు. ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ప్రార్థన ఆలకించినటువంటి తండ్రి ఈ 12 మందిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు అనుగ్రహించినట్లుగా గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. తండ్రి అయినటువంటి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం తీసారా అండి? 6వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. రాత్రంతా ప్రార్థన చేసిన దానికి తండ్రి అయినటువంటి దేవుడు కనికరించి ఏం చేశాడు? ఈ 12 మందిని శిష్య సమూహంలో నుండి ఎన్నిక చేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు అనుగ్రహించినట్లుగా అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 12 మందిని అప్పగించాడు అని అంటే అందులో ఇస్కరియోతు యోధా కూడా ఒకడై ఉన్నాడు. ద్రోహి అయినటువంటి ఇస్కరియోతు యోధా కూడా వారిలో ఒకడై ఉన్నాడు అనేటటువంటి సంగతిని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి ఎంతటి ధన్యతో
ఎంతటి గొప్ప ఆధిక్యతో ప్రభు శిష్యుడిగా ఉండటం కానీ, దెయ్యాలను వదలగొట్టేటటువంటి అధికారాన్ని పొందటం కానీ, రోగులను స్వస్థపరిచేటటువంటి వరమును పొందటం కానీ, మరి ముఖ్యంగా దేవుని రాజ్య సువార్తను లోకానికి ప్రకటించటం కానీ ఎంతటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితమో మనం ఒకసారి గ్రహించాల్సినటువంటి అవసరత మన మీద ఉందండి. మీకు అర్థమవుతుందా అండి? కనుక ఈ సిద్ధపాటు జరిగించుకునేసరికి లోకం యొక్క పరిస్థితి ఎలా ఉంది? మీకు అనేక సార్లు చెప్పటం జరిగింది. లోకం ఎలా ఉంది అని అంటే, ఆత్మీయ జీవన విధానంలో శ్మశానంలా ఉంది. లోకం అంతా ఎలా ఉంది? ఆత్మీయ శ్మశానంలా ఉందండి. అందరూ ప్రాణం కలిగిన వారై ఉన్నారు. ప్రతి మానవుడు, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ సృష్టించబడింది దేవుని పోలికలో. దేవుని పోలిక అంటే ఆత్మస్వరూపం. దేవుడు ఆత్మ, అదృశ్యమైనటువంటి రూపం. కాబట్టి ఆత్మకు కావాల్సింది ఏది అని అంటే జీవం. ఆత్మ కావాల్సింది ఏదండి? జీవం. శరీరానికి కావాల్సింది ఏది? ప్రాణం. కానీ అందరూ శరీరానికి కావలసినటువంటి ప్రాణాన్ని కలిగి ఉన్నారు తప్ప ఆత్మకు కావలసినటువంటి జీవం లేదు. అంచేతనే లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఎలా ఉన్నారు అని అంటే మృతులు, చచ్చిన వారై ఉన్నారు. ఏమై ఉన్నారండి? చచ్చిన వారై ఉన్నారు. అంటే లోకం అంతా ఏ విధంగా ఉంది? ఆత్మ సంబంధమైనటువంటి శ్మశానంలాగా ఉంది. మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో వృక్షాలు ప్రాణం కలిగి ఉన్నాయి, జంతువులు ప్రాణం కలిగి ఉన్నాయి. అలాగే మానవులు కూడా ఏం కలిగి ఉన్నారు? ప్రాణము కలిగి ఉన్నారు తప్ప ఆత్మానుసారమైనటువంటి జీవము వారు కలిగి లేరు. ఆత్మానుసారంగా మృతులై ఉన్నారు, చచ్చిన వారై ఉన్నట్లుగా దేవుడికి చూస్తూ ఉన్నాడు. అందుచేతనే జీవముగా ఆయన యేసుక్రీస్తుని లోకానికి అవతరింపచేశారు. తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు? ఈ లోకానికి జీవముగా, జీవ ప్రదాతగా, ప్రతి పాపికి జీవాన్ని అనుగ్రహించి మరణములో నుండి జీవములోనికి నడిపించడానికి జీవప్రదాతగా, జీవాధిపతిగా దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తుని లోకానికి పంపించటం జరిగింది. మీకు అర్థమవుతుందా? జీవాధిపతికి ఈ లోకానికి పంపించటం జరిగింది. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఈ భూమి మీద ఉన్నటువంటి నరులందరూ మృతులై తమ పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ మృతలోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వచ్చారు? జీవముగా, జీవప్రదాతగా, జీవాధిపతిగా, తండ్రి అయినటువంటి దేవుని చేత ఈ లోకానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పంపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మీకు అర్థమవుతుందా అండి? ఏ జీవాన్ని అయితే ప్రసాదించడానికి క్రీస్తు ప్రభు ఈ భూమి మీద నరునిగా అవతరించారో ఆయనకు శిష్యులుగా ఈ 12 మంది. ఆయనకు శిష్యులుగా అంటే ఆయన తదనంతరం ఆయన లోక పాప విమోచనార్థం శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై లేచి ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత ఆ సువార్త ప్రకటన బాధ్యతను ఎవరు స్వీకరించాలన్నమాట? ఈ 12 మంది శిష్యులు స్వీకరించి వారు మొదట యోదయలోనూ, తర్వాత సమరయలోనూ, తర్వాత భూదిగంతాల వరకు ఏమై ఉండాలి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు వారు సాక్షులై ఉండాలి అనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశ్యం. ఆ 12 మందిలో ఎవరున్నారు?
ద్రోహి అయినటువంటి ఇస్కరియోతు యోధ. ద్రోహి అయినటువంటి ఇస్కరియోతు యోధ ఉన్నాడు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు సిద్ధపరిచి ఇచ్చినటువంటి వారిలోనే ద్రోహి అయినటువంటి ఇస్కరియోతు యోధ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీకు అర్థమవుతుందా అండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో ఉంటూనే వాడు సాతాను యొక్క దూతగా, సాతాను యొక్క ఏజెంట్గా ప్రభువుతో ఉన్నట్లుగా మనం చూస్తాం. మీకు అర్థమవుతుందా అండి? మరి ఈ రోజున కేవలం నరమాత్రుడైనటువంటి నేను, లేకపోతే సహోదరుడు జ్ఞాన సత్యసాగర్ గారు, మేము నడిపించేటటువంటి ఈ స్థానిక సంఘాల్లో ఇస్కరియోతు యోధ లాంటి ద్రోహులు ఉండకుండా ఉంటారంటారా? సహోదరుల్లో కానీ సహోదరుల్లో కానీ ఉంటారా? ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. ప్రభువుతోటే ఉన్నటువంటి వాడే, ప్రభు యొక్క ప్రార్థనను అంగీకరించి దేవుని చేత అనుగ్రహింపబడినటువంటి 12 మంది శిష్యుల్లోనే ఒక ద్రోహి అయినటువంటి ఇస్కరియోతు యోధ ఉన్నప్పుడు, ఇప్పుడు మేము దేవుని యొక్క సహాయంతో, ప్రభు యొక్క సహాయంతో ఏర్పరిచినటువంటి స్థానిక క్రీస్తు సంఘాల్లో ద్రోహులు ఉండరా అండి? ఉంటారా? ఉండరా? ఉంటారు. కనుక అలాంటి స్వభావము, అలాంటి బుద్ధి ఎవరైనా కలిగి ఉంటే ఈ పాఠాన్ని కంప్లీట్ అయ్యే లోపల, ఈ పాఠాన్ని వింటూ ఉండగా దీన్ని ముగించే లోపల మారు మనసు పొందాల్సినటువంటి అవసరం ఉందండి. ఆ ద్రోహ బుద్ధిని విడిచిపెట్టాలి. అన్ని విధాల సంఘాభివృద్ధిలో సువార్తికునికి సహాయకులుగా ఉండేవారుగా ఉండాలి. జరుగుతున్నటువంటి దేవుని సేవను ప్రోత్సహించేవారుగా ఉండాలి. మీకు అర్థమవుతుందా అండి? సంఘాభివృద్ధిలో, సంఘ క్షేమాభివృద్ధిలో ప్రతి దేవుని కుమారుడు, ప్రతి దేవుని కుమార్తె పాలిభాగస్తులై ఉండటానికి వారి వారి జీవితాలను సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరత ఉందండి. మీకు అర్థమవుతుందా అండి? అతను ఎలాగూ ద్రోహి అనేటటువంటిది తన స్వభావాన్ని బయటపెట్టాడో మనం చూద్దామండి. ఈ రోజున మీరందరూ కూడా దేవుని సేవకై కానుకలు ఇస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి కూడా మీరందరూ దాతృత్వాన్ని ప్రదర్శించారు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు అదే విధానంలో ప్రభువు తన శిష్యులతో కలిసి సేవ చేసేటప్పుడు ఆ విధంగానే ధనాన్ని ఇచ్చి ఆ సేవను ప్రోత్సహించినటువంటి వారు ఉన్నారు. సేవను ప్రోత్సహించినటువంటి వారు ఉన్నారు. అందులో కొద్దిమంది స్త్రీలను గురించి గ్రంథం మాట్లాడుతూ ఉంది, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం మొదటి నుంచి. వెంటనే ఆయన దేవుని సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టిపడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తిలో వారికి ఉపచారము చేయుచు వచ్చారు. తమకు కలిగిన ఆస్తిలో ఆ స్త్రీలు ఇంకా ఇతరులు అనేకులు కూడా ఏం చేస్తూ వచ్చారు? దేవుని సేవలో పాలిభాగస్తులు అయ్యేటట్లుగా వారు ఏం చేశారన్నమాట అండి, ధన సహాయాన్ని అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధన సహాయాన్ని అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవ్వబడినటువంటి ధనమంతా కూడా ఒక సంచిలో వేసి దాన్ని ఎవరికి ఇచ్చాడన్నమాట? ప్రభు ఇస్కరియోతు యోధాకి ఇచ్చాడు. ఆ వచ్చినటువంటి కానుకలన్నీ కూడా ఒక సంచిలో వేసి ఎవరికి ఇచ్చాడు? ఇస్కరియోతు యోధాకు. అంటే మామూలుగా దేవుని రాజ్య సువార్తను ప్రకటించడమే కాదు, దెయ్యాన్ని వదలగొట్టే అధికారాన్ని పొందటమే కాదు, అలాగే రోగులను స్వస్థపరిచేటటువంటి వరాన్ని పొందటమే కాదు, ఇది ఎక్స్ట్రా అన్నమాట. ఎవరికి? ఇస్కరియోతు యోధాకి. అంటే ఎంతగా ప్రేమించాడో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇస్కరియోతు యోధాను, అలాగే ఎంతగా నమ్మాడో
మనకు అర్థమవుతూ ఉంది. కానీ లోకనైజం ఏంటి అని అంటే నమ్మిన వాడినే మోసం చేస్తాం, నమ్మని వాడిని ఏం చేయలేం. నమ్మిన వాడినే ముంచేయడానికి, మోసం చేయడానికి మనం సిద్ధపడతాం తప్ప నమ్మలేదనుకోండి వాడిని ఏం చేయగలం? ఏ విషయంలోనూ నమ్మడు, ఏ బాధ్యతను అప్పగించడు, ఏ పని వారికి అప్పగించడు. మీకు అర్థమవుతుందా అండి? ఇక వాడిని మోసం చేయడానికి, అతను మోసం చేయడానికి ఎవడైనా సరిపోతాడా? ఎవడైనా సరిపోతాడా అండి? సరిపోడు, ఎందుచేత నమ్మలేదు కాబట్టి. కానీ ఎవరిని మోసం చేస్తారు లోకం? నమ్మిన వాడినే మోసం చేస్తారు, నమ్మిన వాడినే ముంచేయడానికి ప్రయత్నం చేస్తారు. కనుక ఇస్కరియోతు యోధ నమ్మినటువంటి ప్రభువును మోసం చేసినట్లుగా మనం చూస్తాం. మీకు అర్థమవుతుందా అండి? అందుచేతనే ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగం యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం తీసారా అండి? 3వ వచనం నుంచి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అంతయు అత్తరు వాసనతో, ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండాను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోధ, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. ఏమని అడుగుతున్నాడు? ఈ అత్తరు అమ్మేసి 300 దేనారాలు వస్తాయి, ఆ 300 దేనారాలు నాకు ఇస్తే నేనేం చేస్తాను? నా సంచిలో వేసుకుంటాను. నేనేం చేస్తాను? నా సంచిలో వేసుకుంటాను, ఆ తర్వాత బేదలకు దాన్ని పంచవచ్చు అని చెప్తున్నాడు. కానీ వాస్తవానికి జరుగుతున్నది ఏంటి అని అంటే, కిందకు చదువుదాం. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. 6వ వచనం. వాడు ఎలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ, వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచియు ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను గనుక అలాగూ చెప్పాను. వాడు ఏం చేస్తున్నాడు? ఆ డబ్బు సంచిలోంచి దొంగిలిస్తూ ఉన్నాడు. ఓ 10 రూపాయలు ఇచ్చారనుకోండి, రూపాయో 2 రూపాయలు పెద్ద అమౌంట్ ఏం కాదు. ప్రజలు కానుకిచ్చేదే స్వల్పం. ఆ స్వల్పంలోనే ఏం చేస్తున్నాడు అన్నమాట? ఏం చేస్తున్నాడు? దొంగ. అంటే ఆ సంచిలో ఉన్నది తీసి జేబులో వేసుకుంటున్నాడు. ఆ సంచిలో ఉన్నది తీసి ఏం చేస్తున్నాడు? జేబులో వేసుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా అండి? చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట అండి. ఇచ్చేవారు దేనికి ఇస్తున్నారు? ప్రభువుకు, శిష్యులకు వారి వారి సేవలలో వారికి సహాయంగా ఉండటానికి కానుకలు ఇస్తూ ఉన్నారు. వారికి సహాయం కొరకు కానుకలు ఇస్తే ప్రభు నమ్మి ఏం చేశారు? దాన్ని దాచిపెట్టే బాధ్యతను ఇస్కరియోతు యోధాకు ఇచ్చారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇస్కరియోతు యోధాకు ఆ బాధ్యతను అప్పగిస్తే వాడేం చేస్తున్నాడండి? ఆ సంచిలో వేయబడినటువంటి కానుకలను దొంగిలిస్తూ వచ్చాడు. కనుక దొంగిలిస్తూ వచ్చాడు కాబట్టి ఆ దొంగిలించేటటువంటి అలవాటు చొప్పుననే వాడు ఏమంటున్నాడు? బేదలకు పోవచ్చు కదా, నువ్వెందుకు అత్తరు కొనుక్కొచ్చి ఆయనకు పూస్తున్నావు అని చెప్పి అతను మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉన్నామండి. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి ఈ లక్షణమే వాడిని ఏం చేసింది? ద్రోహిగా మలిచింది. వీడిని ఏం చేసిందండి? ద్రోహిగా మలిచింది. ఈ ధన వ్యామోహము అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటిది. చూడండి, మళ్ళీ ఒకసారి
16వ వచనం చదువుతాను. లూకా సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. యాకోబు కుమారుడైన యోధ ద్రోహియగు ఇస్కరియోతు యోధ అనువారు. ఎవరతను? ద్రోహియగు ఇస్కరియోతు యోధ. ద్రోహియగు ఇస్కరియోతు యోధ. మీకు అర్థమవుతుందా? పెద్ద పెద్దగా దొంగిలించడానికి ఏముండదో చెప్తున్నాను. దొంగిలించేది అంతా స్వల్పమే, కొద్దిగానే దొంగిలిస్తూ ఉన్నాడు. కానీ ఆ స్వభావము, ఆ బుద్ధి అనేటటువంటిది ప్రభు శిష్యులకు అది మంచిది కాదు. మరి ముఖ్యంగా ప్రభువుతో ఉంటూ, ఎవరితో ఉంటూ? ప్రభువుతో ఉంటూ. ఆ విధంగా చేస్తూ అతను ఏమై ఉన్నాడు అన్నమాట? విగ్రహారాధకుడై ఉన్నాడు, ధనాపేక్ష కలిగిన వాడై ఉన్నాడు. అతడు ఏమై ఉన్నాడండి? ధనాపేక్ష కలిగిన వాడై ఉన్నాడు. 2, విగ్రహారాధకుడై ఉన్నాడు. ఏం చేతనంటే దేవుడు మాట్లాడేది ఏది అని అంటే గ్రంథము ద్వారా ధనాపేక్ష అనేటటువంటిది విగ్రహారాధన. ఈ ధన వ్యామోహం ముందు చూశారు, సంపాదించుకోవాలనేటువంటి ఆపేక్ష. ఆపేక్ష అంటే కోరిక. ఆపేక్ష అంటే ఏంటండి? కోరిక. ధనాపేక్ష అంటే ధనాన్ని సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలనేటటువంటి కోరికను దేంతో పోలుస్తున్నాడు? విగ్రహారాధన. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఏం చేయాలంటున్నాడు? ఏం చేయమంటున్నాడండి? ఇలాంటి లక్షణాలు ఉంటే ఆ లక్షణాలను మీలో ఉండకుండా మీరు చంపేయాలి అంటున్నాడండి. ఆ లక్షణాన్ని చంపలేదనుకోండి, ఆ లక్షణం ఏం చేస్తుంది? మనల్ని చంపుతుంది. మనం గనక ఆ లక్షణాలను చంపకపోతే ఎవరు అంటున్నాడు? మరలోసారి చదువుతున్నాను. భూమి మీదనున్న మీ అవయవములు, భూమి మీదనున్న మీ అవయవాలు. ఇప్పుడు మనకు అవయవాలు ఉన్నాయి. శిరస్సు ఉంది, శిరస్సులో కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, గడ్డం ఉంది, బొగ్గలు ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి. ఇంకా కిందకు దిగితే చేతులు ఉన్నాయి, కిందకు దిగితే ఛాతీ ఉంది, పొట్ట ఉంది, కిందకు వెళితే కాళ్ళు ఉన్నాయి. ఇలా శారీరక అవయవాలు ఉన్నాయి. కానీ ఈ అవయవాలు కాక ఎక్స్ట్రా తగిలించుకోవటం, ఈ దురలవాట్లు, చెడలవాట్లు అనేటటువంటి ఈ లక్షణాలని ఎలా తగిలించుకుంటున్నారు? అవయవాలుగా తగిలించుకుంటూ ఉన్నారండి. చూడండి ఏమంటున్నాడు? కావున భూమి మీద ఉన్న మీ అవయములను, అంటే ఈ శరీరానికి ఉన్నటువంటి అవయవాలు కాక ఇవి అదనం అన్నమాట. ఈ చెడు స్వభావాన్ని బట్టి, చెడు బుద్ధిని బట్టి కలిగినటువంటి ఈ లక్షణాలను కూడా ఎలా తగిలించుకుంటున్నారండి? అవయవాలుగా తగిలించుకుంటున్నారు. చూడండి ఏమంటాడు? కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేడు. వాటిని ఏం చేయమంటున్నాడు? చంపివేడు. మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు ధనాపేక్షకు మూల కారణం ఏది చెప్పాలి? ధనాపేక్షకు మూల కారణం ఏది? దురాశ. పైనే ఉంది, ఆ లక్షణాల్లోనే పైన చెప్పేశాడు. ఏదన్నమాట? దురాశ. ధనాపేక్షకు మూలమేది? దురాశ. ఈ దురాశ అనేది ఎవరి లక్షణం? సాతాను యొక్క లక్షణం. దురాశ అనేది ఎవరి లక్షణం అండి? సాతాను యొక్క లక్షణం. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త
8వ అధ్యాయం. మీకు అర్థమవుతుందా అండి? ఏమండి, మీకు విషయం అర్థమవుతుందా? శ్రద్ధగా వినగలుగుతున్నారా? రైట్. 44వ వచనం, 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మనం 31వ వచనం నుంచి చదివితే మేము అబ్రహాము సంతానం అన్నారు ఇశ్రాయేలీయులు. 31వ వచనం నుంచి చదివితే ఇంకా కిందకు వస్తే మా తండ్రి దేవుడే అన్నారు, మేము దేవునికి కుమారులు కుమార్తెలు అన్నారు. ఇలా మాట్లాడుకుంటూ వస్తే వారిని ఉద్దేశించి క్రీస్తు ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటి? మీరు అపవాది సంబంధులు. అపవాది అంటే ఎవరు? సాతాను. అపవాది అంటే ఎవరండి? సాతాను. మీరు అపవాది సంబంధులు అనగా సాతాను సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీరు మీ తండ్రి దురాశలు అంటే దురాశ అనేది ఎవరి లక్షణం అన్నమాట అండి? సాతాను యొక్క లక్షణం. దురాశ అనేది సాతాను యొక్క లక్షణం. మీకు అర్థమవుతుందా? కాబట్టి దురాశ కలిగిన వాడు ఏం చేస్తాడు? సాతాను యొక్క లక్షణాలని కలిగి ఉన్నాడు అన్నమాట. కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దురాశతో పాటు సాతానుకు 5 లక్షణాలు మనం చూడగలుగుతాం. ఎన్ని లక్షణాలు? 5 లక్షణాలు. చదువుతున్నాను చూడండి. మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి. ఆది నుంచి వాడు ఏమై ఉన్నాడు? నరహంతకుడు అయి ఉన్నాడు. నరహంతకుడు అంటే చెప్పాలి, నరులను చంపేటటువంటి వాడు, నరులను హత్య చేసేటటువంటి వాడు. వాడు కత్తితో పొడిచి తుపాకీతో కాల్చి ఎలాగో హత్య చేయుడు. ఎలాగూ చేస్తాడు? ఎలా చేస్తాడు? పాపము చేయించి. ఎలాగూ చేస్తాడు? పాపము చేయించి. ఆది నుండి వాడెవడు? నరహంతుడు. ఆది అనే పదం ఎందుకు వాడాడు ప్రభు? ఆదామును హత్య చేసిన వాడెవరు? ముందు ట్రై చేశాడు సాతాను. ఆదాము పడలేదు. ఆదిలో ఆదామును సాతాను శోధిస్తే ఆదాము పడిపోలేదు. మరలా ఎవరి ద్వారా ప్రయత్నం చేశాడు? అతని భార్య అయినటువంటి హవ్వ ద్వారా ప్రయత్నించినట్లుగా మనం చూస్తాం. ఆవిడ తిని పట్టుకొస్తే తినేశాడు అతను. దేవుడు వద్దని ఆజ్ఞాపించినటువంటి పండు, ముందుగా తనను తినమంటే ఆదాము తినలేదు. కానీ భార్య ద్వారా శోధిస్తే ఏం చేశాడు అన్నమాట? తినేసినట్లుగా మనం చూస్తాం. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక తీసారా 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఆదామును శోధించాడు. ఆదాము సాతాను ఎత్తులకు అతను పడిపోయినటువంటి వాడు కాదు. పడిపోయి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు, అతిక్రమించి తినవద్దని ఆజ్ఞాపించినటువంటి పండును తిన్నటువంటి వాడు కాడు. కానీ ఎవరు పడిపోయారు? స్త్రీ పడిపోయింది. స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఇప్పుడు తాను తినేసి ఏం చేసింది? తన భర్తకు పట్టుకెళ్ళిచ్చింది. అతడు కూడా ఏం చేశాడు? తర్వాత తినేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారి చేత దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమింపజేసి పాపము చేసి వారిని ఏం చేశాడు? చంపేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సజీవుడైనటువంటి దేవుడు మృతులతో సహవాసం చేయడు గనుక వారిని దేవుని రాజ్యమైనటువంటి ఏదైనా తోటల నుంచి ఏం చేశాడు? బయటకు నెట్టివేసినట్లుగా, దైవ సహవాసం నుంచి వేరుపరిచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి అతడు ఎవరన్నమాట? నరహంతకుడు.
ఎలాగూ నరహంతకుడు? వాడి యొక్క మొదటి లక్షణం ఏది? మీరెవరో మాట్లాడట్లేదు. మొదటి లక్షణం ఏది? దురాశ. అలా వింటుంటే ఎలాగమ్మా? 44వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నాడు. మొట్టమొదటి దురాశ పరుడు ఎవరు? సాతాను. దురాశపరుడు ఎవరు? సాతాను. ఆ తర్వాత రెండవ లక్షణం ఏంటి? నరహంతకుడు. ఎలాగూ చంపుతాడు? దురాశ ద్వారానే చంపుతాడు. దేవుడు తినొద్దు అని ఆజ్ఞాపించాడంటే తినటానికి వీరికి హక్కు లేదు. కానీ ఏం చేశాడు? వారిలో దురాశను పుట్టించి తినేటట్టుగా చేసి వారిని మరణానికి లోనయ్యేటట్టుగా చేశాడు. ఎలాగో అని మనం ఆలోచన చేస్తే చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. అది ఒక మనిషిని సాతాను ఏ విధంగా చంపుతాడు అని అంటే, ముందు మనలో ఏం పుట్టిస్తాడన్నమాట అండి. మనలో ఏం పుట్టిస్తాడు? దురాశ. దురాశ పుట్టిస్తే దురాశ గర్భము ధరించి పాపమును కనగా. దురాశ గర్భం ధరించి దేనికంటది? పాపానికంటది. పాపము పరిపక్వమై అంటే పండి దేనికంటది? మరణం. పాపంలో వచ్చే జీతం ఏంటండి? మరణం. కనుక ఆ విధంగా చంపుకుంటూ వెళ్ళిపోతాడు సాతాను. ఆ విధంగా చంపుకుంటూ వెళ్ళిపోతాడు. దేవుడు సజీవుడు గనక, సజీవుడైనటువంటి దేవుడు మృతులతో సహవాసం చేయడు. మృతులతోటి సహవాసం చేయడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? సజీవులుగానే ఉండాలి. మనం ఎలా ఉండాలి? సజీవులుగానే ఉండాలి. చూడండి, ఇప్పుడు దేవుడు అబ్రహామును గురించి, ఇస్సాకును గురించి, యాకోబును గురించి మాట్లాడుతూ, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటాడు. ఏం చేస్తున్నానంటే వాళ్ళు సజీవులు. వాళ్ళు ఎవరండి? సజీవులు. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. వారు లేచెదరని మృతులను కూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను కూర్చిన భాగంలో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని అతనితో చెప్పాను. ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు. ఆయన ఎవరికి దేవుడు? సజీవుల దేవుడు, మృతులకు దేవుడు కాదు. ఇప్పుడు ప్రతి పాపానికి మూలం ఏదన్నమాట? దురాశ. ప్రతి పాపానికి మూలం ఏది? దురాశ. ఆ దాన్ని కలిగి ఉండటానికి తన స్తోమత సరిపోదు. దాన్ని అనుభవించటానికి తన జీవన స్థితి సరిపోదు. దాన్ని అనుభవించడానికి తగినటువంటి యోగ్యత లేదు. అయినప్పటికీ అది కావాలని కోరుకుంటున్నాడు అని అంటే దాని అర్థం ఏంటి? ప్రతి మనిషి దురాశ చేత ఈటువబడుతూ ఉంటాడు. మళ్ళీ పోనీ వెళ్దాం రండి యాకోబు పత్రిక దగ్గరికి. 14వ వచనం. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ అని అంటే స్వంత దురాశ. స్వకీయమైన అంటే సొంత దురాశ ఏం చేస్తూ ఉంటుంది? ఈడ్చుకుపోతూ ఉంటుంది. సొంత దురాశ ఏం చేస్తుంది? అదేమవుతుంది? పాపం అవుతుందండి. కాబట్టి దేవుడు సహజ వాంఛలను, సహజ కోరికలను తీర్చుకోవడానికి దేవుడు సూచించినటువంటి మార్గంలో కాక మన ఇష్టానుసారంగా వాటిని సంతృప్తి పొందటానికి మనం ప్రయత్నం చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అన్నమాట? దురాశ అవుతుంది. దురాశ గర్భము ధరించి దురాశ ఏం చేస్తుందట? మనిషిని
చూడండి అక్కడ. ఎలాగైతే ఈ పాఠం అవ్వదు వాటికి, మీరు మాట్లాడట్లేదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై. సో అది మరులు అంటే అది తెలుగు పదం కాదు, అది ఇట్ ఈజ్ ఎ సాంస్క్రిట్ వర్డ్, సంస్కృత పదం. మరులు అనే పదానికి అర్థం ఏంటంటే కోరికలు అని అర్థం. మరులు అంటే దురాశ ఈడ్చుకుపోతుంటే, ఈ మనిషిలో నుంచి దురాశ ఈడ్చుకుపోయే మనిషిలో నుంచి రకరకాల కోరికలు మనిషిలోంచి ఏమొస్తాయి? ఈడ్చుకుపోయేది ఏది? దురాశ. ఆ దురాశ ఈడ్చుకుపోతుంటే ఆ దురాశ చేత ఏడవబడేటటువంటి స్త్రీ అయినా పురుషుడైనా రకరకాల కోరికలు అతనిలో నుంచి రేగుతూ ఉంటాయి. కాబట్టి ఆ దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటది. పాపము పరిపక్వమై అనగా పాపము పండి మరణాన్ని కంటది. మీకు అర్థమవుతుందా అండి? అందుచేతనే రోమాపత్రిక 6:23 కూడా పాపం వల్ల వచ్చి జీతము మరణం, ఏ భేదమును లేదు. 23వ వచనం, 6వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటాడు? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు అన్న 3:23. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏమన్నాడు? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. అదే 6:23కి వచ్చేసరికి ఏమన్నాడు? పాపం వల్ల వచ్చి జీతము మరణం అనేసాడు. ఒకసారి చూస్తారా? చూస్తారా అండి? రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం తీసారా అండి? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అదే 6వ అధ్యాయం 23వ వచనం ఏమంటాడు? ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం. కనుక ఈ పాపానికి మూలమేది? దురాశ. దురాశ గర్భం ధరించి దేనికంటది? పాపానికంటది. పాపంలో వచ్చే జీతము మరణం. కనుక ఈ 2 లక్షణాలు ఎవరివి? సాతాను యొక్క లక్షణాలు. వాడు ఎట్టివాడు? వాడు దురాశపరుడు. వాడు ఎవడండి? 8వ అధ్యాయం 44వ వచనం మరలా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. యోహాను సువార్త 8:44 అండి. నామకొంక చూస్తున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాడు అబద్ధికుడును అబద్ధానికి ఏమై ఉన్నాడు? తండ్రి. ఇప్పుడు ఎన్ని లక్షణాలు చూసాం? 3 లక్షణాలు చూసాం. 1 దురాశపరుడు, 2 నరహంతకుడు, 3 అబద్ధికుడు. 4వది ఏంటి అని అంటే వాడు సర్వలోకాన్ని మోసపుచ్చేటటువంటి వాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేర్లు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. ఏదైనా తోటలో ప్రవేశించినటువంటి ఆది సర్పమైనటువంటి ఘట సర్పం అంటే ఎవరన్నమాట? సాతాను. ఎవరండి? సాతాను. పడద్రోయబడెను. ఆ తర్వాత 10వ వచనం. ఆఖరిది ఏంటి అంటే 5వది, దేవుని కుమారుల మీద, తోటి సహోదరుల మీద ఏం చేస్తూ ఉంటాడు? అపవాదు వేస్తూ ఉంటాడు. అందుచేతనే వాడిని అపవాది అన్నారు. అపవాదు వేస్తూ ఉంటాడు. చూడండి 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరం పరలోకము నుండి ఎలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు
మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. వాడు అపవాది వేస్తూ ఉంటాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి? దేవుడి దగ్గరికి వెళ్ళి. అదంతా మళ్ళీ పెద్ద కథ, ముందుకు వెళ్ళటానికి కుదరదు, దాన్ని అక్కడే ఆపేస్తున్నా. కాబట్టి వాడికి ఉన్నటువంటి 5 లక్షణాలు ఏంటి? 1 దురాసపరుడు, 2 నరహంతకుడు, 3 అబద్ధికుడు, 4 సర్వలోకమును మోసపుచ్చివాడు, 5 దేవుని కుమారుల మీద అపవాదు వేసేటటువంటి వాడు, దేవుని కుమారుల మీద నేరము మోపేటటువంటి వాడు. మీకు అర్థమవుతుందా అండి? ఈ లక్షణాలు కలిగిన వారు ఎవరన్నమాట? సాతాను సంబంధులు. ఈ లక్షణాలు కలిగిన వారు ఎవరండి? సాతాను సంబంధులు. మీకు అర్థమవుతుందా అండి? ప్రతి చిన్నదానికి ఎదటివారి మీదే నేరారోపణ చేస్తూ ఉంటారు, ఎదటివారి మీదే నిందలేస్తూ ఉంటారు. మేము ఏ తప్పు చెయ్యం, మేము ఏ పాపం చెయ్యమన్నట్టుగా ఎదటివారి మీదే వేలు పెట్టి చూపుతూ ఉంటారు తప్ప వారిని వారు చూసుకోరు. ఇలాగ అపవాదం వేసే వాళ్ళందరూ కూడా ఎవరన్నమాట? సాతాను సంబంధులు, అపవాది యొక్క సంబంధులు. కనుక ఈ లక్షణాలన్నీ కూడా ఇస్కరియోతు యోధ యొక్క హృదయంలో ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ ఎక్కడున్నాయి? ఇస్కరియోతు యొక్క హృదయంలో ఉన్నాయి. ఇస్కరియోతు యోధ యొక్క జీవితం వీటికన్నిటికీ ఫలవంతమైనటువంటి భూమి. ఈ లక్షణాలన్నీ పెరగటానికి ఇస్కరియోతు యొక్క జీవితం ఎలాంటిదన్నమాట అండి? చాలా ఫలవంతమైనటువంటి భూమి. అందుచేతనే వీడిని ఉద్దేశించి క్రీస్తు ప్రభు మాట్లాడుతూ అంటాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధ ఆ 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగించబోచుండెను గనుక వాని గూర్చే ఆయన ఈ మాట చెప్పాను. ఏమని చెప్పాడు? మీలో ఒకడు సాతాను. అంటే సాతాను యొక్క లక్షణాలన్నీ పునికి పుచ్చుకున్నటువంటి వాడు. మనలో ఎవరమైనా ఉన్నామా? సహోదరుల్లో కానీ సహోదరుల్లో కానీ ఈ లక్షణాలు కలిగినటువంటి మనుషులము ఎవరమైనా ఉన్నామా? క్రీస్తు సంఘంలో దేవుని కుమారులుగా, కుమార్తెలుగా. మీకు అర్థమవుతుందా అండి? ఇలాంటి లక్షణాలు కలిగిన వారు ఎవరైనా ఉన్నామా? ఆలోచించుకోండి. మీలో ఒకడు సాతాను అంటే ఇస్కరియోతు యోధ సాతాను కాదు. ఆ సాతాను లక్షణాలన్నీ కలిగినటువంటి వాడు. ఈ సాతాను లక్షణాలన్నీ కలిగి ఎవరితో ఉంటున్నాడు? దేవత్వము కలిగినటువంటి యేసుక్రీస్తుతో ఉంటున్నాడు. పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులలో ఒకడుగా ఉంటూ ఉన్నాడు. అలాంటి పరిస్థితి స్థానిక క్రీస్తు సంఘాల్లో ఏ సహోదరునికైనా ఏ సహోదరికైనా ఉన్నాయా అనేటటువంటిది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని మనము చేస్తూ ఉన్నా. జాగ్రత్తగా పరిశీలించుకోవాలని మనము చేస్తూ ఉన్నాను. మీకు అర్థమవుతుందా? రైట్. కాబట్టి ఇప్పుడు వాడు ఎవరన్నమాట? సాతాను. అంటే సాతాను లక్షణాలన్నీ కలిగినటువంటి వాడు. సాతాను లక్షణాలన్నీ కలిగినటువంటి వాడై ఉన్నాడు. కనుక ఈ డబ్బులు దొంగిలించే స్వభావమే ఏ స్థాయికి దిగజారింది? క్రీస్తు ప్రభువును అప్పగించేంత వరకు వెళ్ళింది. ఈ డబ్బులు తనకు ఇవ్వబడినటువంటి కానుకల సంచి తన దగ్గర ఉంటే అందులోంచి ఏం చేస్తూ వచ్చాడండి? కొంచెం కొంచెంగా దొంగిలిస్తూ వచ్చాడు. ఆ దొంగిలించేటటువంటి ఆ ధనాపేక్ష, ఆ విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష ఏం చేసిందన్నమాట? అవే డబ్బులు కాసపడి ఏం చేశాడు? క్రీస్తు ప్రభువును అప్పగించడానికి బేరాన్ని కుదుర్చుకున్నాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం తీసారా అండి?
14వ వచనం నుంచి, అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని అడిగాను. ఏమంటున్నాడండి వెళ్ళి? ఇప్పుడు అది యోధా మత పెద్దలు, యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కలిసి యేసుక్రీస్తును చంపటానికి ప్రయత్నిస్తున్నారు అనేది వీడికి తెలిసింది. వెంటనే వీడు వెళ్ళి ఏం చేస్తున్నాడు? బేరాన్ని కుదుర్చుకుంటున్నాడు. వీడు వెళ్ళి ఏం చేస్తున్నాడండి? బేరం కుదుర్చుకుంటున్నాడు. ఏమని? నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండాను. కనుక 30 వెండి నాణాలు తీసుకున్నాడు. 30 వెండి నాణాలు తీసుకున్నాడు. ఆ సంచిలో వేసుకుని బొడ్లో పెట్టుకున్నాడు. ప్రభువుని అప్పగించే సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభువుని అప్పగించేటటువంటి సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడండి. మీకు అర్థమవుతుందా అండి? ఈ లోపల వచ్చింది పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ. ఈ లోపల వచ్చింది పులియని రొట్టెల పండుగ, అనగా పస్కా పండుగ. చూడండి 17వ వచనం నుంచి చదువుతున్నాను. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసుని వద్దకు వచ్చి, పస్కాను పూజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగాను. అందుకైన, మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యుని వద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరింపవలనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు అతడు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. ప్రభువుకు తెలుసా తన మరణాన్ని గురించి అనేక సార్లు ఆయన ప్రవచించేసుకున్నాడు. తన సొంత మరణాన్ని గురించి తానే ప్రవచించుకున్నాడు. నేను యెరూషలేముకి వెళతాను, యెరూషలేములో యోధా మత పెద్దలందరూ నన్ను పట్టుకుంటారు, రోమా ప్రభుత్వ సహాయంతో శిలువ మరణాన్ని అప్పగిస్తారు, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, మరలా తిరిగి పునరుద్ధానం చెంది 3వ దినాన లేస్తాను అనే సంగతి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శిష్యులతో కానివ్వండి, తన సభల్లో కానివ్వండి అనేక సార్లు ఆయన చెప్పినటువంటి సంగతులు మనకున్నాయి. మీకు అర్థమవుతుందా అండి? చెప్పినటువంటి సంగతులు మనకు అనేకమైనవి ఉన్నాయి. కాబట్టి తన మరణం తనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఎవరు అప్పగిస్తారో వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ అప్పగించేవాడు క్రీస్తు ప్రభువుకు తెలుసు. ఏం చేత? యోహాను సువార్త 2:24 ప్రకారం ఆయన అందరినీ ఎరిగినవాడు, అందరి ఆంతర్యాన్ని ఎరిగినటువంటి వాడు. ఇక్కడ బోధిస్తూ ఉండగా నేనేంటో ప్రభువుకు తెలుసు, నా హృదయంలో ఏముందో, నా మనసులో ఏముందో ప్రభువుకు తెలుసు. ఏ పరిస్థితుల్లో గత కాలం అంతట్లోనూ నేను దేవుని సేవ చేసుకుంటూ వచ్చానో సమస్తం ఆయనకు తెలుసు. మీకు అర్థమవుతుందా అండి? సమస్తము కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఎవరు ఆయనను అప్పగించబోతున్నారో ప్రభువుకు ముందే తెలుసు. 22వ వచనం, అందుకు వారు బహు దుఃఖపడి, మిగిలిన శిష్యులందరూ ఏం చేస్తున్నారు? దుఃఖపడుతున్నారు. బహు దుఃఖపడి, ప్రభువా నేనా అని ఆయనను అడుగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడు ఎవడో వాడే నన్ను అప్పగించువాడు. కనుక క్రీస్తు ప్రభుతో పాటు ఏం చేస్తున్నాడు అతను? క్రీస్తు ప్రభుతో పాటు ఏం చేస్తున్నాడు? ఆ పస్కాను భుజిస్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా అండి? క్రీస్తు ప్రభుతో కలిసి ఏం చేస్తున్నాడు? పస్కాను భుజిస్తున్నాడు. ఆ రొట్టె విరుచుకుంటున్నాడు, ద్రాక్షరసంలో ముంచుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రభుతో పాటు తింటూ ఉన్నాడు. వాడు ఇక్కడే ఉన్నాడు అనేటటువంటి సంగతిని చెప్పేశాడు. వాడు ఎవడు? క్రీస్తు ప్రభుకు శత్రువా? పగవాడా? వాడెవడు? చూడండి, ప్రవచన రూపంలో ఆ సంగతిని మాట్లాడతాడు కీర్తనాకారుడు. కీర్తనల గ్రంథం 55వ కీర్తన.
కీర్తన గ్రంథం 55వ కీర్తన తీసారా అండి? 12వ వచనం నుంచి, నన్ను దూషించువాడు శత్రువు కాడు. క్రీస్తు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు ప్రవచన రూపంలో. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇస్కరియోతు యోధాని గురించి మాట్లాడుతున్నాడు. నన్ను దూషించేవాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. వాడు శత్రువై నన్ను బాధిస్తున్నాడు అనుకోండి, దాన్ని నేను సహించుకోవచ్చు. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. వాడి చేతికి చిక్కకుండా నేను ఏం చేయొచ్చు? దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి. అంటే ప్రభు తర్వాత ప్రభు యొక్క సువార్త సేవను ప్రకటించుటలో సహాయకుడిగా ఎన్నిక చేయబడినటువంటి వాడు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడు. ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడు. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు, నాకు తెలిసినటువంటి వాడివి. అర్థమవుతుందా అండి? తర్వాత మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము. ఇస్కరియోతు యోధ ఏం చేసేవాడట? ప్రభుతోటి మధురమైనటువంటి గోష్ఠి అంటే మాట్లాడుకుంటూ వెళ్ళేవాడు. ఇతనే ఎక్కువగా మాట్లాడేవాడట. ఎవరితోటి? ప్రభుతోటి. మనము కూడి మధురమైన గోష్ఠి అనగా సంభాషణ చేసి ఉన్న వారము. ఉత్సవమునకు వెళ్ళినప్పుడు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్న వారము. ఉత్సవమునకంటే ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి 7 పండుగల్లో 3 పండుగలు ప్రధానమైనటువంటివి కనుక ఆ 3 పండుగలకు యేసు ప్రభు ఆయన శిష్యులు కూడా ఏం చేసేవారు? ఆ పండుగలకు హాజరయ్యేవారు యూదులుగా. మీకు అర్థమవుతుందా అండి? ప్రభు యూదులు కనుక ప్రభుతో పాటు శిష్యులు కూడా ఏం చేసేవారు? పస్కా పండుగ కానీ, పెంతెకొస్తు పండుగ కానీ, పర్ణశాలల పండుగ కానీ ఈ పండుగలకు ఏం చేసేవారండి? ప్రభుతో పాటు హాజరయ్యేవారు. అంచేతనే చెప్తున్నాడు, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. మనం కలిసి వెళ్ళాం. మీకు అర్థమవుతుందా అండి? ఇదంతా క్రీస్తు ప్రభు ఇస్కరియోతు యోధాను గురించి మాట్లాడినట్లుగా ఈ కీర్తనాకారుడు ప్రవచన రూపంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరి కీర్తనాకారుడు? దావీదే. ఈ కీర్తన రాసిన వాడు ఎవరు? దావీదే. కనుక అంత సాన్నిహిత్యము సహవాసం కలిగినటువంటి వాడు దేని కొరకు? ధనాపేక్ష కొరకు, దురాశతోటి ఇప్పుడు ఈరోజు ఏం చేయబోతున్నాడు క్రీస్తు ప్రభువును? అప్పగించబోతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ మత్తయి సువార్త 26కి వచ్చేయండి. మత్తయి సువార్త 26కి వచ్చేయండి. ఏం చెప్పాడు? 23వ వచనంలో, ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడెవడో వాడే నన్ను అప్పగించేవాడు. మనిషి కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు. ధర్మశాస్త్రంలో కానీ, ప్రవక్తల గ్రంథాల్లో కానీ క్రీస్తుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన పోవచ్చున్నాడు. కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడునో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. వాడు పుట్టి ఉండకపోతే మేలని చెప్పాడు. ఎవడో ఒకడు అప్పగించాలి. అది ఈ శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధా అనేటటువంటిది దేవుని యొక్క చిత్తం కాదు, దేవుని యొక్క ఉద్దేశ్యం కాదు. కానీ వీడేమయ్యాడు? సాతాను చేత ఆక్రమింపబడి ధనాపేక్ష కలిగిన వాడై దేవుని సేవకై కానుకలుగా అర్పించబడినటువంటి డబ్బు సంచిలో నుంచే దొంగిలించుతూ వచ్చేవాడు. కాబట్టి ఇప్పుడు ప్రభువును చంపడానికి, సంహరించడానికి ప్రయత్నిస్తున్నటువంటి యోధామత నాయకుల దగ్గరికి వెళ్ళి వారితో బేరం కుదుర్చుకొని 30 వెండి నాణేలు వారి నుండి పొంది యేసుక్రీస్తును అప్పగించడానికి సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దగ్గర పడిపోయింది.
ఇప్పుడు మిగిలిన నన్ను మీలో ఒకడు అప్పగించబోతున్నాడు అని అంటే మిగిలిన 11 మంది ఏమన్నారు? నేనా 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 అంటుంటే వీడేమనాలి? ఆ డబ్బు సంచి తీసి ఇలా పట్టుకొని అవును నేనే, నేను అప్పగించడానికి 30 వెండి నాణాలు తీసుకున్నటువంటి వాడిని నేనే, ఇదిగో డబ్బు సంచి, నన్ను క్షమించు అంటే పరిస్థితి ఏ విధంగా ఉండను? పరిస్థితి ఏ విధంగా ఉండను? కానీ వాడు నేనే అంటలేదు. వాడు కూడా ఏమంటున్నాడు చూడండి, 25వ వచనం, నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అన్నాడు. ఏమంటున్నాడు? మిగిలిన శిష్యులతో పాటు ఇతను కూడా ఏమంటున్నాడు? నేనా అంటే ప్రభు ఏం చేశాడు? తన తప్పును దిద్దుకోవటానికి అవకాశాన్ని ఇచ్చాడు, తాను మారు మనసు పొందటానికి అవకాశాన్ని ఇచ్చాడు. అంచేతనే ప్రభురాత్రి భోజన సమయం అనేటటువంటిది స్వపరీక్షా సమయం. మనల్ని మనం పరీక్షించుకొని మనలో ఏ తప్పులు ఉన్నాయో తప్పులు సరిదిద్దుకోవటానికి, పాపాలు సరిదిద్దుకోవటానికి, దేవుని నుండి క్షమాపణ పొందటానికి, క్రీస్తు శరీరం ఎంత పరిశుద్ధమైనదో మనము కూడా క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో పరిశుద్ధులమై ఉండేటట్లుగా మనల్ని మనం పరీక్షించుకునే సమయం ప్రభురాత్రి భోజన సమయం. కనుక ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని కూడా వీడు ఏం చేస్తున్నాడు? దుర్వినియోగం చేసేసుకుని నేనా అంటున్నాడు తప్ప నేనే అంటలేదు. అంటే మారు మనసు పొందటానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని కూడా వీడు ఏం చేస్తున్నాడు అన్నమాట? దుర్వినియోగం చేసుకుంటున్నాడు. అట్టివారం ఎంతమంది ఉన్నామో ఒక్కసారి పరిశీలించుకోండి. మన బ్రతుకును మార్చుకోవటానికి, బ్రతుకును సరిదిద్దుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తున్నప్పటికీ ఆ తప్పులు కొనసాగిస్తూ, పాపాలు కొనసాగిస్తూ, పరిశుద్ధమైనటువంటి ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరిస్తూ, శరీర ఆశలు కోరికలు నెరవేర్చుకుంటూ, లోక విధానాలని పాలు పంపులు పొందుతూ ఇష్టానుసారంగా బ్రతికేటటువంటి వారు ఎంతమంది ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకోవటం మంచిది. మనం ఇస్కారియోతు యోధాల్లా ఉండకూడదు. క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో మనం ఎలా ఉండకూడదు? ఇస్కారియోతు యోధాలా ఉండకూడదండి. మీకు అర్థమవుతుందా అండి? వాడికిలాగే మనం ప్రభురాత్రి భోజనంలో, పరిశుద్ధమైనటువంటి ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందే పరిస్థితులు మన దగ్గర ఉండకూడదండి. అర్థమవుతుందా అండి? తన తప్పును తన దగ్గర పెట్టుకొని, తన పాపాన్ని తన దగ్గర పెట్టుకొని నేనా అంటున్నాడు మిగిలిన శిష్యులతో పాటు. నువ్వు అన్నట్టే అని ప్రభు అన్నప్పటికీ వాళ్ళలో మార్పు రాలేదు, వాళ్ళలో చలనం లేదు. ఈ వాక్యం బోధలో, ఉపదేశంలో, సందేశంలో ఎంత గద్దిస్తూ ఉన్నా మనలో కూడా చాలామందికి మార్పు రావట్లేదు. ఆ తప్పులు అలా కొనసాగుతూనే ఉన్నాయి, ఆ పాపాలు అలా కొనసాగిస్తూనే ఉన్నారు. క్రీస్తు సంఘ సభ్యులుగా, క్రైస్తవులుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా బ్రతికేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. అది మనకు ఆశీర్వాదకరం కాదు. దయచేసి మీరు గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. ఉందా అండి? నేనా అంటున్నాడు, నేనే అంటలేదు. కనుక మనం అలాంటి వారమై ఉండకూడదని మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేనైనా మీరైనా మనం అలాంటి వారమై ఉండకూడదు. ఏం చేస్తున్నానంటే మన పరిస్థితిని మనం చూసుకోవాలి. చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం తీసారా అండి? 4వ వచనం నుంచి, ఒకసారి వెలిగింపబడి అనగా బాప్తిస్మం పొంది. బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరుగుతుంది? క్రీస్తు యొక్క రక్తం మన ప్రతి పాపాన్ని కడిగివేసి మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేస్తుంది. అందుచేతనే ఒకసారి మయమైనటువంటి మన బ్రతుకులు ఏమయ్యాయి? వెలిగింపబడ్డాయి. ఎప్పుడు? బాప్తిస్మ సమయంలో. బాప్తిస్మ పొందినప్పుడు ఏం జరిగింది? క్రీస్తు యొక్క రక్తం మన ప్రతి పాపాన్ని కడిగివేసింది. వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్యవాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. ఎంత ఆత్మీయ అనుభవం ఎదిగిన తర్వాత తప్పిపోయే పరిస్థితికి దిగజారారు అనుకోండి, ఎంత భయంకరమో ఒక్కసారి ఆలోచన చేయండి. మరలా చదవనా? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును, రాబో యుగ సంబంధమైన అంటే పరలోక సంబంధమైనటువంటి శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, మనం భూమి మీద ఉన్నప్పటికీ మనం ఎవరం? పరలోక పౌరసత్వం కలిగినటువంటి వారు, పరలోక పౌరులు.
మన పేర్లు ఎక్కడున్నాయి? వధింపబడినటువంటి గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. కనుక భూమి మీద ఉన్నప్పటికీ మనం ఎలా బ్రతకాలి? పరలోకవాసులుగానే బ్రతకాలి తప్ప భూ సంబంధులుగా మనం బ్రతకూడదు. కనుక పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోవటం అనేటటువంటిది ఇక భయంకరం. తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. అలాగూ తప్పిపోయిన వారు ఏం చేస్తున్నారట? యేసుక్రీస్తును మరలా సిలువ వేస్తున్నారట. యేసుక్రీస్తుని ఏం చేస్తున్నారండి? మరలా సిలువ వేయచ్చు. బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. అంచేతనే ఇస్కరియోతు యోధాను మార్చడం అనేది యేసుక్రీస్తు కూడా సాధ్యం కాకుండా పోయింది. ఎదురుగుండానే ఉన్నాడు. ఒరే నీ గతి ఇదిరా అని ప్రభువు సూచిస్తే వాళ్ళు మార్పు లేదు, వాళ్ళు పరివర్తన రాలేదు, బ్రతుకు దిద్దుకోవటానికి ప్రయత్నం చేయలేదు. అందరు శిష్యులతో పాటు వాడు ఏమన్నాడు? నేనా? ఎంతమంది ఉన్నామంటారు ఇలాంటి స్వభావ లక్షణాలతోటి, ఇలాంటి బ్రతుకుతూ ఎంతమంది ఉన్నామంటారు? జాగ్రత్తగా మేము ఈ జీవితాలు పరిశీలించుకోండి. మా జీవితాలను మేము పరిశీలించుకోవాలి. ప్రభువుతో ఉంటూ ప్రభువుకే ద్రోహం చేసేటటువంటి ద్రోహిగా ముద్రపడి ఏం చేస్తున్నాడు అన్నమాట? సాతాను యొక్క దూతగా ప్రభు వెంట తిరుగుతూ ఉన్నాడు. సాతాను యొక్క ఏజెంటుగా ప్రభువును వెంబడిస్తూ ఉన్నాడు. మనము కూడా అలాగే వెంబడిస్తూ ఉన్నామా క్రీస్తుని? క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో ఉంటూ మనము కూడా అదే స్వభావము, అదే వ్యక్తిత్వము, అదే జీవన విధానం కలిగి ఉంటూ ఉన్నామా? ఒకసారి పరిశీలించుకోవటం మంచిదండి. సమయం పోతే రాదండి. మనము కూడా ఒక్కొక్క ఇస్కరియోతు యోధాలుగా మారిపోయి ప్రభువును మరలా సిలువ వేస్తూ ప్రభువుకే ద్రోహం చేసేటటువంటి స్థితిలో ఉన్నామేమో ఎవరికి వారే పరీక్షించుకోవటం మంచిది. మీకు అర్థమవుతుందా? వాడెవడు? ద్రోహి. శిష్యులందరి పేర్లు చెప్పి ఆఖరుని ఏమంటాడు? ద్రోహియగు ఇస్కరియోతు యోధ ఎవరట? ద్రోహి. క్రీస్తు సంఘాన్ని పాడు చేస్తూ, దేవుని ఆలయమైనటువంటి క్రీస్తు సంఘాన్ని పాడు చేయడానికి పూనుకుంటూ, వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతూ, వాక్యాన్ని అనుసరించినటువంటి జీవితాన్ని జీవిస్తూ క్రీస్తు సంఘంలో ఉంటే మనము కూడా ఎవరమన్నమాట? ఇస్కరియోతు యోధాలమే. మనం కూడా ఎవరం? ఇస్కరియోతు యోధాలమే. కాబట్టి మనం పరీక్షించుకోవటం మంచిదండి. మీకు అర్థమవుతుందా? వాడు ఎలా ఉన్నాడు? ప్రభు శిష్యుల్లో ఒకడుగా ఉన్నాడు. ప్రభుతో పాటు మహత్తరమైనటువంటి పని. ఏం పని? దేవుని రాజ్య సంగతులను, దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటిస్తూ, దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారాన్ని పొంది రోగులను స్వస్థపరిచేటటువంటి వరమును పొంది శిష్యులందరితో పాటు ఆ దేవుని యొక్క పనిలో పాలిభాగం పొందినటువంటి వాడు. ఎక్స్ట్రా ఏమిచ్చాడు ప్రభు? డబ్బు సంచలిచ్చాడు. డబ్బు సంచలిస్తే వాడేం చేశాడు? ఆ దేవునికి ఇవ్వబడినటువంటి కానుకల్లోంచి దొంగిలిస్తూ సంచిలో ఉన్న తీసుకుని వాడి జేబులో వేసుకుంటూ ఏం చేశాడు? వెళ్ళాడు. అదే స్వభావం, అదే లక్షణం ఏం చేసింది? 30 రూపాయలకి అనగా 30 వెండి నాణాలకు ఆశపడి ఏం చేశాడు? ప్రభువును అప్పగించడానికి సిద్ధపడిపోయాడు. పరీక్షించుకునే అవకాశం వస్తే దాన్ని ఏం చేయలేకపోయాడు? సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఏం చేస్తున్నానంటే, పరీక్షించుకోవాలంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం కావాలి. ఏం చేశాడు అనేటటువంటి దాన్ని తాను పరీక్షించుకోగలిగినటువంటి పరిస్థితి కావాలి. చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది? నేను ప్రభువుతో ఉంటే ఎలాంటి పని చేశానటి?
ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణాలు కాసపడి ప్రభువుని అప్పగించేయటానికి ఎలాంటి పని చేశానేంటి అని వాడు పరీక్షించుకుంటే వాళ్ళలోంచి ఏమొస్తుంది? నేను తప్పు చేశాను అనేటటువంటి దుఃఖము వస్తుంది. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. మనం తప్పు మాట్లాడినా, తప్పుడు పని చేసినా ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం మనలో కలిగితే ఏం జరుగుతుంది అన్నమాట? ఏం జరుగుతుంది? మారు మనసు కలగటానికి అవకాశం ఉంటుందండి. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందకపోతే మనలో మారు మనసు రాదు. మారు మనసు పొందం. అలాగే పాపాన్ని మోసుకుంటూ తిరుగుతూ ఉంటామండి. మీకు అర్థమవుతుందా అండి? కడకేమైంది? వాడు ఊహించింది ఒకటి, కానీ జరిగింది మరొకటి. ఈ 30 వెండి నాణాలు నా దగ్గర ఉంటాయి. ఆయన తీసుకెళ్తారు, ఏదో కొడితే 4 దెబ్బలు కొడతారు, కొట్టేసి వదిలేస్తారు. మళ్ళీ ప్రభుతో కలిసి నేను కంటిన్యూ అయిపోవచ్చు అని అనుకున్నాడు. కానీ అక్కడ జరిగింది అలాగూ లేదు. క్రూరంగా హింసించారు. భారమైనటువంటి శిలువను భుజం మీద ఈడ్చుకుని వెళుతూ ఉంటే చూశాడు. దాన్ని తట్టుకోలేకపోయాడు. దాన్ని ఏం చేయలేకపోయాడు? తట్టుకోలేకపోయాడు. నేనే కదా కారణం ప్రభు యొక్క గతికి, ఈ పరిస్థితికి నేనే కదా కారణమని ఆ పశ్చాత్తాపాన్ని తట్టుకోలేక ఊరి పెట్టుకుని చచ్చినట్లుగా మనం చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం చూడండి, 17వ వచనం నుంచి. 1వ అధ్యాయం 17వ వచనం నుంచి. అతడు మనలో ఒకడిగా ఎంచబడెను, ఈ పరిచర్యలో పాలు పంపులు పొందెను. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల్లకిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతడు పేగులన్నీ బయటికి వచ్చాను. ఏం చేశాడు? ఊరు పెట్టుకున్నాడు. ఏం చేశాడండి? ఏం చేశాడమ్మా? ఊరు పెట్టుకున్నాడు. కనుక ఆ శవాన్ని ఎవరో దించే గతి లేదు. మరి చీకిపోయి పీక దగ్గరికి తెగిపోయిందో తెలియదు, లేకపోతే వేసుకున్నటువంటి తాడు తెగిపోయిందో తెలియదు. మొత్తం మీద అక్కడి నుంచి పడ్డది శవం. పడిన తర్వాత నడిమికి ఏమైపోయింది? ఇలా విరిగిపోయింది. విరిగిపోతే పొట్టలో ఉన్న పేగులన్నీ బయటకు వచ్చేసాయి. ఎవరికండి? ఇస్కరియోతు యోధాకు. 19వ వచనం. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చిన గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది, దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునో కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తన గ్రంథములో వ్రాయబడి ఉన్నది. 108వ కీర్తన గ్రంథం 108. కీర్తనల గ్రంథం 108 చదవమంటారా? 8వ వచనం నుంచి. వాని జీవిత దినములు కొద్ది వగునుగాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక, వాని బిడ్డలు తండ్రి లేని వారు అవుదురుగాక, వాని భార్య విధవరాలగునుగాక. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఈ కీర్తనాకారుడు? దావీదు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఇస్కరియోతు యోధాను గురించి మాట్లాడుతున్నాడు. అవే మాటలు ఇక్కడ ఏం చేశాడు? లోక కోట్ చేసి మాట్లాడుతున్నాడు అపోస్తుల కార్యముల గ్రంథంలో. అక్కడ యోధాను గురించి ఏదైతే రాయబడ్డాయో వాటిని ఇక్కడ కోట్ చేసి మాట్లాడుతున్నాడు. వాడి ఉద్యోగం వేరొకడు తీసేసుకున్నాడు. వాడి ఉద్యోగాన్ని, ఎంత మహోన్నతమైనటువంటి ఉద్యోగం అండి! దేవుని రాజ్య సువార్తను ప్రకటించటం, దెయ్యాలను వదలగొట్టేటటువంటి అధికారాన్ని పొందటం, రోగులను స్వస్థపరిచేటటువంటి వరాన్ని పొందటం. దేవుని యొక్క అపోస్తలత్వం ఎంత విలువైనటువంటిదో
కానీ ఈ క్షణమాత్రపు ఆశల చేత, కోరికల చేత అంత మహత్తరమైనటువంటి ఉద్యోగాన్ని ఏం చేశాడు? ఆ పనిని ఏం చేశాడండి? కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనమేం కోల్పోతున్నాం ఒక్కసారి చూసుకోండి. మన అలవాట్లను బట్టి, మన జీవన విధానాన్ని బట్టి, మనం దేవునికి దూరం అయిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి, దేవుని వాక్యానికి దూరం అయిపోయి, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు పోగొట్టుకొని మనం ఏం కోల్పోతున్నాం అనేటటువంటిది మనం కూడా ఏం చేయాలన్నమాట అండి? పరిశీలించుకోవాల్సినటువంటి, పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. కాబట్టి మనమైనా సరే ఇలాంటి స్వభావ లక్షణాలు కలిగి ఉంటే మనకు కూడా అదే గతి. ఎవరి గతి? ఇస్కరియోతు యోధా గతి. జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతూ ఉంటాయి. జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోయే కానీ తెలియదు. కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు అర్థమవుతుందా? దైవ సహవాసాన్ని కోల్పోయాడు. తండ్రి అయినటువంటి దేవునితోటి సహవాసాన్ని కోల్పోయాడు. దైవత్వం కలిగినటువంటి క్రీస్తు ప్రభుతోటి సహవాసాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత ప్రభు శిష్యులు పరిశుద్ధులతోటి సహవాసాన్ని కోల్పోయాడు. దేవుడు అప్పగించినటువంటి పని భారాన్ని, బాధ్యతలను లో నుండి తొలగిపోయి సమస్తాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రభు నా స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు. తన మనోవేదనను తట్టుకోలేని పరిస్థితుల్లో ఏం చేశాడు? వెళ్ళి ఉరి పెట్టుకున్నాడు. ఏం చేశాడండి? ఉరి పెట్టుకున్నాడు. వెళ్ళాడు, వారితో మాట్లాడాడు. ఇదిగో మేము 30 వెండి నాణాలు ఇచ్చేస్తాను, నా ప్రభువు నాకు అప్పగించేమన్నాడు. చూడండి, చదివేసి వదిలేస్తానండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం నుంచి చదివేస్తున్నాను. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయన శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు, పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పేశారు. చెప్పగా వారికి ఏం కావాలి? ప్రభువుని చంపటమే వారికి కావాల్సిందే. దాని వెనకున్నటువంటి దేవుని సంకల్పంతో పని లేదు. లోకపాప విమోచనార్థం ఆయన చనిపోతున్నాడనే సంగతి కూడా వారికి తెలీదు. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారబోసి విసిరేశాడు. పోయి ఉరి పెట్టుకొనెను. ఏం చేశాడండి? పోయి ఉరి పెట్టుకున్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారో చూడండి, 6వ వచనం నుంచి. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్తక్రయ ధనము గనుక. ఇవే ధనం? ఇది రక్తక్రయ ధనం. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని ఏం చేశాడు? ఈ 30 వెండి నాణెములకు అమ్మేశాడు. కాబట్టి రక్తక్రయ ధనము గనుక ఆ డబ్బు పెట్టి మనం యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఏం చేసాం? ప్రాణాన్ని కొనుక్కున్నాం గనుక వీటిని కానుకల పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కొమ్మరి వాని పొలమును కొనిరి. అక్కడ పొలం కొన్నట్టుగా ఉంది అపోస్తుల కార్యములో. వాడు డబ్బు పెట్టి పొలం కొన్నట్టుగా ఉంది. వాడు కొనుక్కోలేదు. ఎవరు కొన్నారు? వాడి పేరు మీద యోధా మత పెద్దలు, యోధా ప్రధాన యాజకులు కొని దాన్ని పరదేశులు ఎవరైనా ఎక్కడి నుంచైనా వచ్చినోడు అక్కడ చచ్చాడు అనుకోండి, యెరూషలేములో కానీ పరిసరాల్లో కానీ, వాళ్ళను పాతి పెట్టడానికి ఆ భూమిని వాళ్ళు కొని అట్టే పెట్టారు. దానికి ఏం పేరు పెట్టారు? అకెల్దమా అని పేరు పెట్టారు. అది అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. ఏం పేరు పెట్టారండి? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. దానికి ఏమని పేరు పెట్టారు? అకెల్దమా. 19వ వచనంలో ఉన్నది చూడండి. వారికి అందరికీ తెలియవచ్చును కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థం. ఆ భూమికి ఏం పేరు? రక్తభూమి అని అర్థం. అది ఇస్కరియోతు యోధ యొక్క చరిత్ర. కాబట్టి నేను 2 చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమాలుకునేది ఏంటి అని అంటే, దేవునికి ద్రోహం చేసేటట్లుగా,
క్రీస్తు ప్రభువుకు ద్రోహం చేసేటట్లుగా, క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘానికి ద్రోహం చేసేటట్లుగా, దేవుని ఆలయమైనటువంటి క్రీస్తు సంఘాన్ని పాడు చేసేటటువంటి పరిస్థితుల్లో ఏ సహోదరుడు కానీ, ఏ సహోదరి కానీ, ఏ దేవుని కుమారుడు కానీ, ఏ దేవుని కుమార్తె కానీ ఉండకూడదని 2 చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఇస్కరియోతు యోధా గతికి ఏ ఒక్కరు దిగజారిపోవద్దండి దయచేసి. మీకు అర్థమవుతుందా అండి? మీకు విషయం అర్థమైందని నేను భావిస్తూ ఇంతటితో ఈ మొదటి పాఠాన్ని నేను ముగిస్తూ ఉన్నా. ఈ సమయంలో మీకు 1/4 గంట సేపు